నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. ప్రతి బిడ్డ ఒక అద్భుతం. కానీ కొందరు పిల్లల ఎదుగుదల తీరు కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నత్వాన్ని మనం సరైన సమయంలో గుర్తిస్తున్నామా? ఇలాంటి సమస్యలపై సలహాలు ఇచ్చేందుకు మనతో పాటు యంగ్ స్పెషల్ ఎడ్యుకేటర్ శృతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్ శృతి గారు, నమస్తే అండి. నమస్తే అండి. శృతి గారు, సమాజంలో ఎర్లీ ఇంటర్వెన్షన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. మరి అసలు దీని గురించి తెలియజేస్తారా? నమస్కారం అండి. చాలా మంచి ప్రశ్న. ఈ ఈ కాలంలో ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చెప్పినా చాలా అపోహలు వస్తున్నాయి దీని మీద. ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి అని చెప్పుకోగలిగితే, ఒక బిడ్డ పుట్టినప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటామో అలానే ఆ బిడ్డకి ఏమైనా అవుతే చిన్న జ్వరం వచ్చినా తట్టుకోలేం. అలాంటిది పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాల వరకు బ్రెయిన్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఈ ఏజ్ లోనే డెవలప్మెంటల్ డిలేస్ అంటాం, అంటే మైళ్ళ రాడు. వీటిలో కొంచెం లోపం ఉన్నా సరే మనం ఏ మాత్రం డిలే చేయకుండా వాటిని చూసుకోవడమే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటాం. ఈ ఎదుగుదల ఈ వయసులో చాలా వేగంగా జరుగుతుంది, అంటే పరుగులాడుతుంది. అందుకే ఈ సమయంలో ఇచ్చే శిక్షణ పిల్లల భవిష్యత్తుకు చాలా చాలా యూస్ఫుల్, అంటే చాలా మారుస్తుంది ఆ పిల్లాడి భవిష్యత్తు. అందుకే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే చాలా చాలా ముఖ్యం అనుకుంటా. కానీ అది చాలా కొంతమంది గుర్తించి ముందరికెళ్తారు. శృతి గారు, ఇప్పటికే ఇందుకు సంబంధించి అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ గురించి కూడా చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. వాటి సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి? ముందుగా తల్లిదండ్రులు దాన్ని ఎలా గుర్తించాలంటారు? అవును, దీని సిమ్టమ్స్ చాలా చిన్నవి అనిపిస్తాయి, కానీ అవి పెద్దగా అయ్యాక, ఇప్పుడు మనకి చిన్న ఏదో పురుగు కుట్టిందంటే వదిలేస్తే అది పెద్దగా అవుతే ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది. అలాగే ఇది కూడా సాధారణంగా దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది మైల్డ్ రాళ్ళు, అంటే మైల్ స్టోన్స్. అంటే ఏ వయస్సుకి మాట్లాడాలి, ఏ వయసుకి నడక మొదలవుతుంది, ఏ వయస్సుకి పిలవడం మొదలెడతారు, ఇవన్నీ అలా చూసుకుంటే మాటలు అనేది ఏడాదిన్నర దాటిన ఒక్క ముక్క కూడా మాట్లాడకపోతే మనం గమనించాలి. అలాగే నడక నడక మనకి ఏడాది పుట్టినరోజు కల్లా వాళ్ళు పరిగెడుతూ ఉంటారు సాధారణంగా, అది లేకపోయినా మనం గుర్తించాలి. అలాగే మన చూపులో చూపు పెట్టి మాట్లాడుతున్నారా, లేదా పైన ఎక్కడో చూస్తూ మాట్లాడుతున్నారా తెలియదు మనకి, అది కూడా ఒక మైల్ స్టోన్. అలాగే అసలు నడవట్లేదు, లేదా సామాజికత లేకపోవడం, అది చాలా పెద్దది. ఎలా అంటే పిల్లల్లోకి వెళ్ళి ఆడుకోపోవడం, ఒకళ్ళే ఒంటరిగా ఒక రూమ్ లో కూర్చుని వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకోవడం, లేదా ఒకే మాట పదే పదే మాట్లాడడం, అంటే రిపీట్ చేస్తూ మాట్లాడడం. అదే కాకుండా చాలా మంది ఒకే వస్తువుని పట్టుకుని అదే కావాలి ఎప్పటికీ అంటారు, అది కూడా ఒక మైల్ స్టోన్. ఇవన్నీ కనుక మనకి చూస్తే ఇవన్నీ కొన్ని సిమ్టమ్స్ కాదు, ఇవి రెడ్ ఫ్లాగ్స్ అంటాం మనం. అలా ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ లో రెడ్ వస్తే ఎలా ఆగిపోతామో, ఇవన్నీ చూసినప్పుడు కూడా రెడ్ ఫ్లాగ్ లా తీసుకుని మనం కావాల్సిన నిపుణుల దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవడంలో తప్పేమీ లేదు అని నా ఉద్దేశం. అంటే ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఉన్న పిల్లలకి ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలంటారు? ఇప్పుడు ఎలా అయితే చెప్పానో నేను మైల్ స్టోన్స్ అని, అవన్నీ ఎప్పుడైతే మీరు గుర్తించారో అప్పుడు నిపుణుల దగ్గరికి వెళ్ళి, లేదా ఫలానా పీడియాట్రిషియన్ ఉంటారు ప్రతి పిల్లవాడికి, వాళ్ళైనా సరే మనకి సలహా ఇస్తారు. కానీ మనం మా పిల్లవాడికి ఏమీ అవ్వలేదు, సరే ఆగుదాం, ఇదేం పెద్ద విషయం కాదు అంటే ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లాడి దగ్గర ఏదో ఉంది అని వినాలనుకోరు, అది కరెక్టే. కానీ మనం ఎప్పుడో చేసే పెద్ద తప్పు ఏంటంటే వెయిట్ అండ్ వాచ్. కానీ ఎన్ని రోజులు, అది చాలా తప్పు. ఈ విధానం వల్ల ఏమవుతుంది, మన విలువైన సమయం వృధా అవుతుంది, అలాగే పిల్లవాడి భవిష్యత్తు వృధా అవుతుంది. కానీ అదే గుర్తిస్తే ఆ మెదడుకు ఎంత త్వరగా విషయాలు నేర్చుకుంటారు. లేదా స్పీచ్ థెరపీ అని, ఆక్యుపేషనల్ థెరపీ అని చాలా ఉంటాయి, ఫిజియోథెరపీ అని నడవలేకపోతుంటే, ఇవన్నీ కనుక చేస్తే మీ పిల్లవాడిలో అద్భుతాలు చూడొచ్చు. కానీ ఇవేమీ అవ్వలేదు అని కూర్చుంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ కాస్త లేట్ ఇంటర్వెన్షన్ అవుతుంది, అప్పుడు మనం బాధపడినా ఉపయోగం ఉండదు. శృతి గారు, ఎప్పుడైనా అంటే ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఏజ్ డిఫరెన్స్తో ఏమైనా వస్తుందా? అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి యంగ్ ఏజ్ వాళ్ళ వరకు కూడా ఇది సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయా? ఎలా గుర్తించాలంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఎర్లీ ఇంటర్వెన్షన్ అదే నేను చెప్పినట్టు పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాల వరకు అని చెప్పాను. అదే కాకుండా అప్పుడప్పుడు 6 సంవత్సరాలు దాటి కూడా మనకి అప్పుడప్పుడు మనం చూడవచ్చు. ఇప్పుడు కనుక ఈ కాలంలో మనం వింటుంటే వర్చువల్ ఆటిజం అని వింటున్నాం కొత్తగా.
అంటే ఏంటి? తల్లిదండ్రులు బాగా వాళ్ళ ఉద్యోగాల్లో బిజీ అయిపోయి పిల్లవాడికి ఫోన్ ఇచ్చేస్తారు. అంటే మొత్తం రోజులో చాలా సేపు ఫోన్‌లోనే ఉండడం వల్ల గూడా ఈ లక్షణాలొస్తాయి తెలియకుండా. కొన్నిసార్లు ఏమవుతుంది, పిల్లవాడితో మనం ఇంటరాక్షన్ అంటే తల్లి, తండ్రి పిల్లవాడితో ఆడుకోకపోవడము, లేదా చదువు చెప్పకపోవడము, అసలు విలువైన సమయం కేటాయించకపోయినా సరే అప్పుడప్పుడు ఇలాంటివి వస్తాయి. దీనికంటూ దీని వల్లే ఇదొచ్చింది అని చెప్పడానికి మన దగ్గర ఎక్కడా ఏదీ లేదు. హ్మ్. ఏ సైంటిస్ట్ ఇప్పుడో చెప్పలేదు. కానీ అప్పుడప్పుడు ఏమంటారంటే, గర్భవతి అయినప్పుడు తల్లి సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోయినా, లేదా ప్రసవం అప్పుడు ఏమైనా మనకి ఇబ్బందులైనా, ఆ మెడికేషన్‌లో ఎప్పుడైనా పిల్లవాడికి ఒక మందు పడకపోయినా, అప్పుడు కూడా ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కానీ ఈ ఒక్క రీజన్ వల్లే మనకిదొచ్చింది అనడానికి ఎక్కడా ఏమీ లేదు. కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉండి, పిల్లవాడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, ఇవన్నీ కూడా నయం అవుతాయి. యెస్. కానీ మనం ఎందుకులే ఇప్పుడు అని అనుకుంటే మటుకు ఇంకా మనం తర్వాత బాధపడవలసొస్తుంది. అంటే ఇప్పుడు పిల్లలకి ఏదైనా సహాయం కావాలని తెలిసినప్పుడు దాన్ని పేరెంట్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటారు? అదే సహాయం అంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు ఈ వారం రోజులు బానే ఆడుకున్నాడు పిల్లవాడు. హ్మ్. సడెన్‌గా బయటికెళ్ళనంటున్నాడు. ఆడుకోనంటున్నాడు. అంటే ఆ పిల్లవాడు ఆడుకున్నప్పుడు ఏమైనా అయిందా? ఎక్కడైనా కింద పడ్డాడా? తెలియకుండా ఏమైనా దెబ్బ తగిలిందా? ఇలాంటివి చేసుకోవాలి. లేదా స్కూల్‌కెళ్తున్నాడు ఆ పిల్లవాడు. స్కూల్‌లో ఎవరైనా ఏడిపించారా? అంటే మనం ఇంగ్లీష్‌లో బుల్లీయింగ్ అంటాం. దాని వల్ల గూడా ఇలాంటి చిన్న చిన్నవి మైండ్ కొంచెం పాడయ్యి నేను స్కూల్‌కెళ్ళను అని, లేదా ఇంట్లో ఎవరితో మాట్లాడుకోవడం అని కూడా అవ్వచ్చు. హ్మ్. కానీ తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. ఏమైంది అని తెలుసుకోవడం అండ్ పిల్లవాడిని ఎప్పుడూ, ఎల్లప్పుడూ నిరీక్షణగా చూడడం. అబ్జర్వ్ చేయాలి మనం. సరే ఏమైందిలే వాడు ఆడుకుంటున్నాడులే అని వదిలేయకుండా ఎందుకు ఒక్కడే ఆడుకుంటున్నాడు? ఎందుకు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు? అవన్నీ తెలుసుకోగలిగితే కూడా తల్లిదండ్రులు ఇంకా ముందరికి వెళ్ళొచ్చు. అయితే శృతి గారు ముఖ్యంగా ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలామంది పేరెంట్స్ దాన్ని ఐడెంటిఫై చేసినప్పటికీ కూడా సర్లే కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత వాళ్ళే నేర్చుకుంటారులే వస్తాయని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లా నిర్లక్ష్యం చేయడం వల్ల దాని కాన్సిక్వెన్సెస్ అనేవి ఎలా ఉంటాయంటారు? అవును. ఇది చాలా చాలా పెద్ద తప్పని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మొదట తల్లిదండ్రులది ఎవరి తప్పు కాదని గ్రహించాలి. అది తల్లిదండ్రుల తప్పు కాదు, పిల్లవాడి తప్పు కాదు. అది ఆ ఆ మూమెంట్ ఆఫ్ దాంట్లో ఎందుకో అయింది. ఇప్పుడు ఎందుకు అయింది అని కూర్చుంటే దాని పరిష్కారం ఉంటుందా? లేదు. కానీ దాన్ని ఎలా మనం మార్చుకోవచ్చు అని మనం తెలుసుకోగలిగితే మనకి చాలా త్వరగా మనము పిల్లవాడిని ఎదుగుదల చేసుకోవచ్చు. ఆ సమస్య ఉందని ఒప్పుకోవడం ఓటమి కాదు. అది మీ బిడ్డ గెలుపుకు మొదటి మెట్టు అని. మెట్టెక్కకుండా మనం మొదటి ఫ్లోర్ నుంచి మూడో ఫ్లోర్‌కి ఎలా అయితే వెళ్ళలేమో ఇది గూడా అంతే. అదే ఆ పక్కింటి వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మా వాడేంటి ఇంకా మాట్లాడట్లేదు. ఇది అస్సలు ఎప్పుడు చేయొద్దు. నీ కొడుకు నీకు రాజే. మీ కూతురు మీకు ప్రిన్సెసే. కానీ అలా బాధపడుతూ మా బిడ్డ ఇలా ఉన్నాడేంటి? వేరే వాళ్ళలా ప్రయాణించట్లేదేంటి? అని పక్క వాళ్ళతో పోల్చుకుంటే దీనికి పరిష్కారం కాదు. అలాగే ఇలాంటి పిల్లలు ఇంకెవరైనా ఉంటే పేరెంట్స్‌తో మాట్లాడడం. సపోర్ట్ గ్రూప్స్ అని ఉంటాయి. వాళ్ళ పిల్లలు కూడా ఇలానే ఉండొచ్చు. దీనికన్నా ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువ చూసినప్పుడు మనం ఏమనుకోవాలంటే మనం చాలా నయం. మన చేతికి ఉన్న 5 వేల్లో కదా! అలానే పిల్లలు కూడా అంతే. ఒకళ్ళకొకటి ఎక్కువ ఉండొచ్చు. ఒకళ్ళకొకటి తక్కువ ఉండొచ్చు. దాని పరిష్కారం ఏంటని చూడాలి గానీ, నాకే ఎందుకు అన్న క్వెషన్ అస్సలు రాకూడదు. కానీ గ్రహించి మన బిడ్డ కోసం మనం ఒక ముందు అడుగేస్తే వాళ్ళదే గెలుపవుతుంది మనకి. వాళ్ళది, మనది గూడా ఒకేసారి గెలుపవుతుంది. అయితే శృతి గారు ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఉన్న పిల్లలకి కూడా ఇటు కొంతమంది పేరెంట్స్ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎందుకులే ఇప్పుడు అన్నట్టుగా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, పిల్లల్ని ఇంట్లోనే ఉండనిస్తారు. ఆ విధంగా కాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళ యాక్టివిటీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళు యాక్టివ్గా ఉండాలంటే ఆ పేరెంట్స్ అంటే ఏ విధంగా దానికి సంబంధించి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కానీ ఎలా గైడెన్స్ ఇవ్వాలంటారు? ఈ ఈ రోజుల్లో మనకి ప్రతి ప్రీ స్కూల్ గూడా చదువు ఒకటే కాకుండా యాక్టివిటీ బేస్డ్ అని నేర్పిస్తారు. ఈ పిల్లలకి సెపరేట్‌గా స్కూల్స్ ఉంటాయి. ఉమ్, సెపరేట్ స్కూల్ అప్పుడే అక్కర్లేదు. వీళ్ళని అందరితో కలుపుకునేలాగా చేసుకోవాలి. అంటే ఇంక్లూజన్ అంటారు. ఇలాంటి పిల్లల్ని కూడా ఆ స్కూల్‌లోనే చేర్చి వాళ్ళకి ఒకేలా ఉండే యాక్టివిటీస్‌లా చేయిస్తారు వాళ్ళు. అది చేస్తేనే జనాలకి ఇంకా అవేర్‌నెస్ అవగాహన అనే ఉంటుంది. ఈ సమస్య చాలా చిన్నదే. కానీ వాళ్ళు ఇంకా పెద్దది భూతద్దంలా చేయకుండా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకొని వారికి కావాల్సిన ప్రత్యేక శ్రద్ధను కేటాయిస్తే చాలు. కానీ అలా అని వాళ్ళని పక్కన కూర్చోబెట్టేసి మిగతా వాళ్ళని అలా కాదు. ఆ ఏజ్‌లో ఏమవుతుందంటే వేరే పిల్లలతో కలిస్తేనే
ఇంకా వాళ్ళు ఫాస్ట్ గా నేర్చుకుంటారు. అంటే వాళ్ళు ఏదైతే లోపం ఉందో ఆ పిల్లలతో కలవడం వల్ల అవి నేర్చుకుని చాలా త్వరగా బయటపడతారు. ఇంకా మనం ఉదాహరణ తీసుకోవాలంటే వాళ్ళకి కలర్స్ తెలీదు. కానీ పిల్లలతో నేర్చుకుంటూ వాళ్ళు రోజుకొక కలర్ డ్రెస్ వేసి మీ స్కూల్ కి పంపి వాళ్ళకి ఈ కలర్ వేసుకుని వెళ్తున్నాం, ఈ కలర్ లో ఈ వెజిటేబుల్ ఉంది అని చెప్తూ వాళ్ళకి స్కూల్లో కూడా ఇస్తే అవగాహన, వాళ్ళు త్వరగా దాని నుంచి బయటకు వచ్చి మిగతా పిల్లల కన్నా ఇంకా మెరుగ్గా నేర్చుకునే అవకాశాలు చాలా ఉంటాయి. అయితే శృతి గారు, ఈ సిమ్టమ్స్ అనేవి మనం ఎర్లీగా గుర్తించినప్పుడు ఏ విధంగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి? లేదంటే చాలామంది కొంతమంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ అవ్వక వాళ్ళ పిల్లలకి ఏమవుతుందో తెలియక చాలా కన్ఫ్యూజన్లో అపోహల్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళకి నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటారు? ఇక్కడ మనకి ప్రతిదానికి ప్రోస్ కాన్స్ అంటాం, అంటే నెగిటివ్స్ పాజిటివ్. పాజిటివ్ ఏంటి, మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే ఆ సమస్య అనేది ఇంకా పెద్దగా అవ్వకుండా ఇప్పటి నుంచే మనం చూసుకుంటే కనుక అది ఒక 10 ఏళ్ళు వచ్చేసప్పటికి సమానంగా అయిపోయి ఇంకేమీ ప్రాబ్లం ఉండకుండా అవుతుంది. అదే మనం ఇప్పుడు కనిపెట్టాక కూడా ఇంకా చేంజ్ అవ్వలేదు అంటే మన కంటిన్యూస్ కృషి. ఇలా చేస్తున్న థెరపీస్ లేదా వాళ్ళని గుర్తించాక కూడా ఇంకా నయం అవ్వలేదు అంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కానీ వాళ్ళకి ఇచ్చే స్క్రీన్ టైం కానీ అవి కనుక తగ్గిస్తే కనుక ఇవి కూడా ఇంకా ఫాస్ట్ గా అవుతాయి. మీరు ఇది గుర్తించాక కూడా రోజుకి 3 గంటలు 4 గంటలు వాళ్ళకి స్క్రీన్ ఇచ్చి మీ ఆ 3 గంటలు 4 గంటలు స్క్రీన్ టైం తల్లిదండ్రులు లేదా అక్క చెల్లెలు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళతో కనుక సమయాన్ని కేటాయిస్తే ఇంకా త్వరగా వాళ్ళు మెరుగుపడతారు. కానీ మనం ఏంటంటే మనకు టైం లేదులే, వాళ్ళకి ఇది ఇచ్చేస్తే వాడు అల్లరి చేయకుండా ఉంటాడులే అనుకుంటే ఏమవుతుంది, వాడికి ఉన్న సమస్య ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా తల్లిదండ్రులు మన పిల్లాడు ఎదగాలి, అందరిలాగే ఉండాలి అనుకుంటే వీళ్ళందరికన్నా ఇంకా ఎక్కువ అని నేను చెప్తాను వాళ్ళ తెలివితేటల్లో. కానీ కొంచెం వాళ్ళకి ఆ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా చాలా చాలా ఎక్కువగా మెరుగుపడుతుంది. ఎస్ సార్. శృతి గారికి ముఖ్యంగా పిల్లలకి సంబంధించి ఏ విషయమైనా కూడా ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఉందని తెలిసినప్పుడు, తమ పిల్లల్లో ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయని తెలిసినప్పుడు పేరెంట్స్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు? అదే ఇప్పుడు నేను చెప్పినట్టు ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వకపోవడం ఒకటి, మనకి ఎందుకు వచ్చింది ఇది అని వాళ్ళ ముందర బాధపడకుండా సరే మనం దీని మీద నించుని దీనికి పోరాడదాం అని ఒకటి కాన్ఫిడెన్స్ గా ఉండడం. దీనికి ఏమేమి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏది ఎక్కువ మనకు న్యాయం చేస్తుంది, ఇప్పుడు థెరపీ సెంటర్స్ అని స్కూల్స్ అని కాలేజెస్ అని చాలా మంది అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ గ్రూప్స్ లో జాయిన్ అయ్యి మేమేం చేయొచ్చు అని సలహా తీసుకోవడంలో తప్పేమీ లేదు. సలహా తీసుకుంటే ఇంకా మనం హ్యాపీ అవుతాం. నేను ఇప్పుడు చేయలేదు, చేద్దాం. తల్లిదండ్రులు ఇద్దరు ఒకే మాట మీద ఉండి పిల్లవాడి కోసం పని చేయగలిగితే కనుక అదే ఎక్కువ పెద్ద సలహా అంట నేనైతే. అండ్ చిన్న మీ బిడ్డపై నమ్మకం ఉంచాలి ఫస్ట్. నమ్మకం ఉండి ప్రతి చిన్న మార్పు అంటే స్మాల్ విన్స్. సపోజ్ వాడు మాట్లాడట్లేదు మీ పిల్లవాడు, ఒక రోజు పొద్దునే లేచి అమ్మ అన్నాడు అంటే అదొక స్మాల్ విన్ కదా, బిగ్ విన్ అంట. సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది కేవలం డాక్టర్ల బాధ్యత కాదు, తల్లిదండ్రులు. అలాగే మీరు కనిపెట్టాక స్కూల్స్ లో జాయిన్ చేసేటప్పుడు కూడా వెంటనే చెప్పేయాలి. వాళ్ళ దగ్గర దాస్తే ఏమవుతుంది, మీ పిల్లవాడే ఇబ్బంది పడతాడు. దాచకుండా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మీతో సహాయపడి అందరూ కలిపి పిల్లవాడి కోసం పనిచేస్తూ మనం ముందరికి తీసుకెళ్ళడానికి బాగుంటుంది. అంటే ఇందుకు సంబంధించి ముఖ్యంగా పేరెంట్స్కి కౌన్సిలింగ్ అనేది అవసరం అని అంటారు? తప్పనిసరిగా. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఎలా అంటే మా పిల్లవాడు ఇలా ఉన్నాడు అంటే బయటికి రావడం మానేస్తారు, చుట్టాల్లో కలవరు, ఫంక్షన్స్ కి వెళ్ళరు, లేదా మా పిల్లవాడు ఇలా ఉన్నాడు ఎక్కడికైనా వెళ్తే ఎవరినైనా ఏమైనా చేస్తారేమో అని వెళ్లకుండా ఉంటారు. కానీ అలా ఎన్ని రోజులని పిల్లవాడిని ఇంట్లో కూర్చోబెడతాం మనం ఎన్ని రోజులు కూర్చోం. సో పేరెంట్స్ కి ఆ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలా అంటే దానికి మనకి చాలా చాలా రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. ఇదివరకు 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద అసలు ఇదేంటో అని ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు అందరికీ తెలుసు, టెక్నాలజీ ఉంది, ఏఐ ఉంది. ఏది అడిగినా ఏఐ కూడా మనకు ఆన్సర్ ఇస్తుంది ఈ రోజుల్లో. కానీ డాక్టర్ల సలహా తీసుకుంటూ, థెరపిస్ట్ల సలహా తీసుకుంటూ ఎప్పుడైతే మీరు అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారో ఇంకోటితో మాట్లాడండి, షేర్ చేసుకోండి, లేదా నిపుణులతో మాట్లాడి మేమేం చేస్తే మంచిది అని తెలుసుకోండి. కానీ మీలోనే మీరు దాచుకుని మీ హెల్త్ పాడు చేసుకుంటే మీ పిల్లవాడు ఏమవుతాడు? అదొక్కసారి మీకు మీరు ప్రశ్నించుకుంటే మీకే పెద్ద ఆన్సర్ వస్తుందంట.
అయితే శృతి గారు ముఖ్యంగా బయట సొసైటీలో కావచ్చు, లేదంటే మన ఫ్యామిలీ, మన రిలేటివ్స్ కావచ్చు, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న పిల్లల్ని ఏ విధంగా వాళ్ళని చూడాలి, ఏ విధంగా వాళ్ళ పట్ల మన బిహేవియర్ ఎలా ఉండాలంటారు? ఇదొక చాలా మంచి ప్రశ్న అంట నేనైతే. ఇదివరకు రోజుల్లో ఒక అబ్బాయికి 3 ఏళ్ల వరకు మాటలు రాకపోతే ఏమనేవారు? "ఆ! సర్లే అబ్బాయి కదా! అబ్బాయికి మాటలు లేట్‌గా వస్తాయి. ఏం కాదులే" అని ఒక పెద్ద మాటుండేది మన పెద్దవాళ్ళు. కానీ ఏమో అది అలా అయ్యుండొచ్చు, లేదా స్పీచ్ డిలే అయ్యుండొచ్చు. 2 ఉన్నాయి ఇక్కడ. కానీ మనం ఆ మాట విని నెగ్లెక్ట్ చేయకూడదు. అలా అని భయపడకూడదు. ఒకసారి టెస్ట్ చేయించుకుంటే నష్టం ఏముంది మనకి? ఏమీ లేదనుకుంటే చాలా మంచిది. ఏమైనా చిన్నదుందనుకోండి, దానికి కావాల్సింది మనం థెరపీస్ కానీ, ఏ ఎక్సర్‌సైజెస్ కానీ చెప్పింది నిపుణులు చెప్పినవి చేసుకుంటే ఇంకా త్వరగా పిల్లవాడు బయటపడతాడు. కానీ ఏదో బయటవాడు ఇలా అన్నాడు కదా అని మనం ఆగిపోకూడదు. ఇంకోటి బయటవాడొచ్చి మన వాడిని ఏమైనా అన్నా మన పిల్లవాడిని మనం వెంటనే మా వాడికి ఏమీ అవ్వలేదు అని మనం ధైర్యంగా నిలబడగాలి కానీ, వాళ్ళ ముందర మనం ఏడ్చేసో లేకపోతే చేసామనుకో వాళ్ళకి లోకువ అయిపోతాం. సో సొసైటీ ఏమన్నా సరే వాళ్ళకి అవేర్‌నెస్ అని క్రియేట్ చేసి వీళ్ళు ఎందుకు అలా ఉంటారని అవేర్‌నెస్ క్రియేట్ చేయొచ్చు. ఇంకోటి వాళ్ళ ముందర మనకి జాలి వద్దు. జాలి లేకుండా వాళ్ళకి అర్థం చేసేలా చేయగలిగితే తల్లిదండ్రులు కూడా ఎప్పటికీ సంతోషంగా ఉండగలుగుతారు. అంటే ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న పిల్లలకి వాళ్ళ డైలీ రొటీన్ కావచ్చు, లేదంటే ఇంకా మిగతా వాళ్ళ యాక్టివిటీస్ కావచ్చు, ఆ పేరెంట్స్ ఏ విధంగా ఉండాలి అంటే ఫుడ్ పరంగా, లేదంటే డైలీ రొటీన్ మనం ఇంట్లో చేసే దానివల్ల ఆ పిల్లలకి ఎంతవరకు కొంచెం నెగ్లిజెన్స్ చేసినా ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, పేరెంట్స్ ఏ విధంగా ఉండాలంటారు? వీళ్ళకి డైలీ రొటీన్ అనేది చాలా షెడ్యూల్డ్‌గా ఉండాలి. అంటే మండే రోజు పొద్దున ఫస్ట్ అవర్ స్కూల్ అనుకోండి. నెక్స్ట్ మండే కూడా అదే ఉండాలి. రెస్ట్ అంటే హాలిడేస్‌లో వదిలేస్తున్నా. అలాగే ఒక టైమ్ టేబుల్ ఇప్పుడు మనం స్కూల్‌లో టైమ్ టేబుల్‌కి సబ్జెక్ట్ తర్వాత ఆ సబ్జెక్ట్ అనేది ఎలా ఉంటుందో, వీళ్ళకి ఆ రొటీన్ అనేది ఒకటి మనం ఫ్రేమ్ చేసేయాలి. అది కొంచెం మారినా వీళ్ళకి కష్టం అవుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. మనం తల్లిదండ్రులం కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి వీళ్ళు సెట్ అయ్యేవరకు. సో, ఆ టైమ్ టేబుల్ అనేది ఫాలో చేసి ఎక్కువ స్వీట్స్ పెట్టకుండా అంటే చాక్లెట్స్ ఇలాంటివి పెట్టకపోతే వాళ్ళు త్వరగా మనకి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే చాక్లెట్స్, స్వీట్ తింటే ఎక్కువ హైపర్ అవుతారంట. మా వాడు ఒక దగ్గర కూర్చోట్లేదండి అంట. ఎందుకు? మీకు తెలియకుండా ఎన్ని చాక్లెట్స్ తింటున్నాడో ఎవరికి తెలుసు? పక్క వాళ్ళ ఇంటికెళ్తే ఇస్తున్నారేమో. మీరు పక్కింటి ఇప్పుడు అవేర్‌నెస్ సొసైటీ ఎలా అని మనం పాయింట్ చూసామో, వాళ్ళకి కూడా చెప్పండి. మా అబ్బాయి మీ ఇంటికొస్తే హెల్తీవేమైనా పెట్టండి గానీ, చాక్లెట్స్ వద్దండి అని మెల్లిగా చెప్పండి. వాళ్ళు హర్ట్ అవ్వరు. సో ఎప్పుడు మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ డైట్, ప్రోటీన్ ఎలా అనుకుంటున్నామో, పిల్లవాడి విషయంలో కూడా అలానే ఫ్రూట్స్ ఎక్కువ అలాంటివి చూసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆ రొటీన్ అనేది ఎలా ఉండాలంటే 8:00 లేవాలి. మళ్ళీ 8:00 పడుకొని పోవాలి. ఆ రొటీన్ అనేది మనం ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా చూసుకుంటే ఒక్కొక్క రోజు మనకు అవ్వదు. కానీ మాక్సిమం చాలా మటుకు కూడా అదే రొటీన్ ఫాలో అవ్వగలిగితే వాళ్ళు చాలా చాలా ఇంప్రూవ్. ఎస్ శృతి గారు, ఇక ముఖ్యంగా ఈ రోజుల్లో ఇంట్లో ఉండే వర్కింగ్ ఉమెన్స్ కంటే వర్కింగ్ ఉమెన్స్ ఉన్న పిల్లలకి కూడా ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళు వర్క్ బిజీలో ఉండి ఆ పిల్లల్ని సరిగా చూసుకోలేక నెగ్లెక్ట్ చేస్తూ ఆ సిమ్టమ్స్ అనేవి అలా ఉన్నప్పటికీ కూడా ఇంకా నెగ్లెక్ట్ చేస్తూ దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పిల్లల మీద ఇంకా పడి ఆ ప్రెషర్ అనేది ఇంకా పెరుగుతోంది. అట్లాంటి సమయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు? ఆ విధంగా ఉన్న పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు ఉద్యోగం ఇంపార్టెంటే, పిల్లలు ఇంపార్టెంటే అని పెట్టుకోగలిగితే మనం, ఒక్క ఏడాది మీరు మానవని చెప్పలేం. కానీ మీకున్న టైంలోనే లేదా మీ పెద్దవాళ్ళని, మీ తల్లిదండ్రులు గాని, ఎవరైతే మీకు సపోర్ట్ ఇవ్వగలరో పిల్లాడి కోసం వాళ్ళని ఉంచుకోండి మీతో. అంటే మీ ఇంట్లో ఉండనియండి. అప్పుడేమవుతుంది పిల్లవాడికి పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది. మీరు మీ పిల్లవాడిని ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతున్నా అన్న స్ట్రెస్ ఉండదు. పిల్లవాడు అలాగే ఎదుగుదల అవుతాడు. అందరికీ అన్ని అవకాశాలు ఉండకపోవచ్చు. కానీ ఉన్న దాంట్లో మనం ఎంత అవకాశం చేసుకుని పిల్లవాడిని మెరుగుపడొచ్చు అని చూసుకోగలిగితే మనకి హ్యాపీయే, ఆ పిల్లవాడికి హ్యాపీయే. ఎందుకంటే ఆ చిన్న వయసులో ఆ మెదడు చాలా సెన్సిటివ్ ఉంటుంది. అప్పుడు మనం చేసుకోకపోతే తర్వాత ఇంకా కష్టమైపోతుంది. సో మనకేంటి ఇప్పుడు ఓకే పని ముఖ్యమే, పిల్లవాడు ముఖ్యమే. ఎలా మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే సైకిల్ తొక్కినప్పుడు లేదా మనం బైక్ నొక్కినప్పుడు బ్రేక్ బ్యాలెన్స్ చేయాలి, యాక్సిలరేటర్ బ్యాలెన్స్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా ఉద్యోగాన్ని పిల్లల్ని బ్యాలెన్స్ చేయడానికి సరే ఆఫీస్ నుంచి వచ్చిన ఒక అరగంట పిల్లవాడితో ఏమైంది వాళ్ళని మాట్లాడండి. లేదా వాడికి ఇష్టమైన ఆటలు ఆడుకోకండి. ఆ పిల్లలతో ఆడండి. అప్పుడు ఏమవుతుంది ఓకే అమ్మ నాతో ఆడింది అని వాళ్ళకి ఆ బాండ్ అనేది పెరుగుతుంది. కానీ మనం ఏంటంటే
సరే వాడు పడుకుంటాడేమో నేను వచ్చే టైంకి ఇప్పుడు ఎందుకులే అనుకుంటాను, కానీ ఆ టైం స్పెండ్ అనేది చాలా చాలా ముఖ్యం. అయితే శృతి గారు, ముఖ్యంగా నార్మల్ ఏజ్ పిల్లల్లో మైండ్ సెట్ ఒక విధంగా ఉంటుంది, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న పిల్లల్లో కూడా మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా ఒక ఇయర్ వరకు ఉన్న చిన్నపిల్లలు అయితే మైండ్ సెట్ అనేది కొంచెం చెప్తే వినేలాగా ఉంటారు. ఇంకా కొంతమంది యంగేజ్లో కూడా ఇట్లాంటి సిమ్టమ్స్, యంగేజ్ పిల్లల్లో ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటి టైంలో వారు కొంచెం వినరు, మొండి చేస్తూ ఉంటారు. సో అట్లాంటి టైంలో పేరెంట్స్ వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేయాలంటారు? ఇలాంటివి మనం ఇంకా చెప్పాలంటే కరెక్ట్ గా మాల్స్ కి వెళ్ళినప్పుడు, షాపింగ్ అప్పుడు చూస్తాం. అంటే మనం ఏదైనా నో అంటే అక్కడ ఇంకా మారం చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? కొనిచ్చేయాలా? ఏం చేయాలి? అందరి ముందర పేరెంట్స్ కి ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇష్టమైన కొన్ని బొమ్మలు, ఇంట్లో బొమ్మలు కానీ తినేవి కానీ ఉంటాయి, అవి మీ బ్యాగ్ లో పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది? అది అడిగిన వెంటనే కొంచెం పక్కకు తీసుకెళ్ళి ఆ స్నాక్స్ ఇచ్చి కొంచెం కూల్ డౌన్ చేసి, మళ్ళీ ఆ షాప్ వైపు కాకుండా కొంచెం డైవర్ట్ చేసి అక్కడ ప్లే ఏరియా ఉంటుంది మనకి. ఆ ప్లే ఏరియా దగ్గర తీసుకెళ్ళి కొంచెం మనం ఏంటంటే కథలు చెప్పడము, దాన్ని డైవర్ట్ చేయడం అనేది పేరెంట్స్ చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అడిగిన వెంటనే నార్మల్ పిల్లలకైనా సరే, ఈ పిల్లలకైనా సరే, అడిగిన వెంటనే ఇచ్చేసాము అంటే వాళ్ళకి ఎలాంటి కాన్ఫిడెన్స్ వస్తుందంటే, సరే నేను ఏది అడిగినా అమ్మ నాన్న ఇచ్చేస్తారు, నేను ఏదైనా అడగచ్చు, ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు అని వాళ్ళ మైండ్ లో అది నాటుకుపో. కానీ అది అలా అవ్వకూడదు అంటే మీరు వాళ్ళకి నచ్చిన ఫుడ్ లేదా గేమ్స్ మీ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళగలిగితే, లేదా ఆ ప్లే ఏరియాకి డైవర్ట్ చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. అయితే శృతి గారు, ముఖ్యంగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ సిమ్టమ్స్ అనేవి అలానే ఉండిపోతాయా? లేదంటే ఆ చిన్న ఏజ్లోనే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటూ మన సరైన వేలో వాళ్ళని హ్యాండిల్ చేస్తే కనుక దాని నుంచి బయటపడే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఎర్లీ ఇంటర్వెన్షన్ కాన్సెప్ట్ మెయిన్ రీజనే ఇది. ఎంత త్వరగా గుర్తిస్తే త్వరగా బయటపడతామని కాకపోయినా అది నార్మలైజ్ అవుతుంది. అంటే ఒక 1%, 2% ఉండొచ్చేమో, మనం ఆ పర్సంటేజ్ మనం చెప్పలేము, పిల్లవాడు బట్టి మారుతుంది. కానీ ఎర్లీగా మీరు ఇంటర్వ్యూన్ చేస్తే ఒక స్టేజ్ కి వాళ్ళ వెనకాల మీరు లేకుండా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అదే మీరు చిన్నప్పుడు ఇప్పుడు ఎందుకులే తర్వాత చూద్దాంలే అని నెగ్లెక్ట్ చేసి 10 ఏళ్లకో చూస్తే ఏమవుతుంది? అప్పుడు ఈ మొండితనము పెరుగుతుంది, ఆ ట్రీట్మెంట్ కి వాళ్ళు సపోర్టు చేయరు, మన మాట వినరు. అప్పుడు మనకి ఇంకా కాంప్లికేషన్స్ అయిపోతాయి మన ట్రీట్మెంట్స్ కి. కానీ అంటే ఈ చిన్న ఏజ్లో థెరపీ ఉన్నప్పుడే కరెక్ట్ వేలో ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి. అంటే చిన్న ఏజ్ లో ఎక్కువ ఆ ఏజ్ లో వాళ్ళకి ఎక్కువ తెలియదు కాబట్టి మన థెరపిస్ట్ కి సపోర్ట్ చేస్తారు. ఉమ్. తక్కువ అవుతున్నాం కాకపోయినా మనం అప్పటి నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఒక ఏజ్ వచ్చేసప్పటికి మన సపోర్ట్ లేకుండా కూడా వాళ్ళు చదువుకునే స్టేజ్ కి వెళ్తారు, వాళ్ళు ఎదిగే స్టేజ్ కి వెళ్తారు, వేరే ఆర్ట్స్ లో అయినా ఏదైనా. అందుకే ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. అంటే ఈ ఇంటర్వెన్షన్ పట్ల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి చివరిగా? అదే, ఈ వెయిట్ అండ్ వాచ్, చూద్దాంలే మా పిల్లవాడికి ఏమీ అవ్వలేదులే, లేదా సమాజం ఏమనుకుంటుందో ఇప్పుడు మా వాడికి ఏమైనా పేరు పెడితే అన్నది అపోహలు తీసేయండి. అవన్నీ పక్కన పెట్టి మీ పిల్లవాడి భవిష్యత్ ఎలా ఉండాలి, మీరు ఎలా అనుకున్నారో అలా ఉండాలి అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ గా చేయండి. మీకు ఏమైనా మైల్ స్టోన్స్ కానీ డౌట్ ఉంటే, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు పిల్లలతో కలవట్లేదు, ఇలాంటివి ఉంటే బయటపడండి, వెళ్ళి నిపుణులతో మాట్లాడండి. మనకి లేని థెరపీ సెంటర్ లేదు, హైదరాబాద్ అనే కాదు, ఎక్కడైనా సరే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. మనకి వెళ్ళి నిపుణులను సలహా తీసుకోండి. మీ వాడికి ఏమీ ఉండదు అని వెళ్ళండి, కానీ ఏమైనా ఉందన్నా సరే అది పాజిటివ్ గా తీసుకుని ఒక మెట్టెక్కి ఆ పిల్లవాడి కోసం కృషి చేస్తే వాళ్ళ భవిష్యత్తు చాలా బంగారం అవుతుంది. మీకు ఏంటంటే మా పిల్లవాడు అలా ఉండేవాడు ఇప్పుడు ఇలా అయ్యాడా అని చాలా గర్వంగా చెప్పుకునే రోజు కూడా వస్తుంది. అందుకే ఎర్లీ ఇంటర్వెన్షన్ ఏమి తప్పు కాదు, అండ్ స్పెషల్ నీడ్స్ అనేది కూడా ఏమీ తప్పు కాదు, అదొక ప్రక్రియ అంతే. అలా అంటే ఇంకా మామూలు పిల్లవాళ్ళ కన్నా కూడా వీళ్ళు చాలా 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 గిఫ్టెడ్ అంట నేనైతే. వీళ్ళకి అనేది చదువు రాకపోయినా సరే వీళ్ళు డాన్స్లు అనుకోండి, పాటలు అనుకోండి, మీరు ఇంకా చూస్తే మనం లైక్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే థామస్ అల్వా ఎడిసన్ కూడా ఇలాంటి పిల్లవాడు. అతను ఏంటి పెద్ద పెద్ద సైంటిస్ట్, మన బుక్కుల్లో కూడా చదువుకున్నాం ఆయన గురించి. సో అలా కూడా అవ్వచ్చు. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది తప్పు కాదు, అది గుర్తించి మీ పిల్లవాడి భవిష్యత్ కోసం ముందరికెళ్ళమని నేనైతే సలహా ఇస్తాను పేరెంట్స్ కి.
రైట్, థ్యాంక్ యూ అండి శృతి గారి. ఎర్లీ ఇంటర్వెన్షన్ ఉన్న పిల్లలకి ఆ పేరెంట్స్ ఏ విధంగా సపోర్ట్ చేయాలి, అలాగే ఇందుకు సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్కి సంబంధించి కూడా మీరు చాలా చక్కగా క్లారిఫై చేశారు. ఇందుకు సంబంధించి పిల్లలకి పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ముఖ్యం అంటూ కూడా చాలా చక్కగా తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. కీప్ వాచింగ్ స్వతంత్ర.